హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన సిగ్నేచర్ని ఆధార్లో ఎలా వ్యాలిడేట్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, మీ మొబైల్లో నుంచే మీరు ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే చేయవచ్చు. సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక ఫ్రెండ్స్, మీరు చూసినట్లయితే ఫస్ట్ మీరు మీ మొబైల్లో నుంచి గూగుల్ ప్లే స్టోర్ యాప్ అయితే ఓపెన్ అయితే చేయండి. ఆ తర్వాత అందులో ఆధార్ యాప్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్తో మీరు లాగిన్ అయితే అవ్వండి. ఇక ఫ్రెండ్స్, మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ అనేది ఎంటర్ అయితే చేసి వెరిఫై అయితే చేసుకోండి. ఇక ఫ్రెండ్స్, ఇందులో అంటే ఆధార్లో అంటే ఈ యాప్లో మై ఆధార్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ రిజిస్టర్ మై ఆధార్ అని ఆప్షన్ అయితే ఉంటుంది. సో మెయిన్ స్క్రీన్లో సో దానిపై మీరు క్లిక్ అయితే చేయండి. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత మీ ఆధార్ కార్డ్లో క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ అయితే చేసి ఆ తర్వాత మీ 12 డిజిట్ ఆధార్ నెంబర్ అయితే మీరు ఎంటర్ అయితే చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, మీ నేమ్, సిగ్నేచర్ అలాగే అదర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఒక పేజ్లో అయితే రావటం అయితే జరుగుతుంది. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడి నుంచి మీరు ఈ ఆధార్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. అంటే మీ ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత ప్రాంప్ట్స్ అనేవి వస్తాయి. సో వ్యాలిడేట్ చేసుకోవడానికి ఈ సిగ్నేచర్ వ్యాలిడేట్ చేసుకోవడానికి మీకు ఒక ఆప్షన్ అయితే వస్తుంది. సో దానిపై మీరు క్లిక్ అయితే చేసిన తర్వాత సో మీ సిగ్నేచర్ అనేది ఒక పేపర్ మీద మీరు ఎక్కడైనా ఎంటర్ అయితే చేసి అది స్కాన్ అయితే చేయటం వల్ల మీ ఆధార్ అనేది వ్యాలిడేట్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.